వయస్సు పైపడ్డ చేనేత కార్మికులది మరో ఆవేదన. ఎంతో శక్తి ఓపిక కావలసిన ఈ పనిని కొనసాగించడానికి వీరు చాలా కష్టపడాల్సి వస్తోంది. శరీరం సహకరించక పని చేయకపోతే ఇల్లు గడవదనే బెంగతో ఎలాగోలా వీరు ఈ పనిని చేస్తున్నారు. మగ్గం పైన గంటల తరబడి కూర్చొని పని చేయలేని పరిస్థితి. కానీ వేరే పని రాదు, వేరే పనికి వెళ్ళలేని పరిస్థితి. ఇంతమంది నేతను వేసేవాళ్ళు అండి. నేతను వేసుకుంటున్నాను, నేతను వేయలేక ఇంకా మానేసేసండి కండిబోట్లు చుట్టుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఇవి చుడుతున్నారు? ఇలాగండి 10 సంవత్సరాలు బట్టి చుడుతున్నామండి. చేయలేకపోతున్నామండి నేత. అంటే ఇది చుట్టాల్సిన అవసరం ఉందా? ఇంకా మీరు ఎందుకు ఈ కష్టం? మరి కట్టం కాకపోతే మరి ఎలాగండి ఎలా బతకాలండి? మరి అందుకనని అలాగే బతుకుతున్నామండి. మరి అంటే రోజుకి మీరు 30 రూపాయలు వస్తాయండి. అంటే ఎన్ని కడతారు ఇవి? 2 చీరలు చుడతానండి. 2 చీరలు చుడితే 30 రూపాయలు వస్తాయండి. అంతే ఒక్కరికి అంతే అండి. అంటే ఇంతకు ముందు ఎంత సంపాదించేవాళ్ళు రోజుకి రండి నేతను వేసుకుంటే వాళ్ళమి సరికి అప్పుడులోనూ ఒక 50-60 వచ్చేయండి అంతే. ఇప్పుడు అదిగోండి 30 రూపాయలు వస్తున్నాయండి రోజుకి. మరి ఏం సరిపోతుంది? ఏం సరిపోతుంది చాలదండి. అలాగే అండి మరి గడుపుకుంటున్నామండి. మరి ఏం చేయాలండి బాయ్య గారు? అలాగే అండి మరి గడుపుకుంటున్నాం. నేత నేను ఉండండి, ఇప్పుడు చేయలేకపోతున్నాను. అన్నీ తీసేసి ఇప్పుడు మామూలు 10 సంవత్సరాలు అవుతుందండి. ఇలాగే బతుకుతున్నాం. ఏం చేయమండి? ఇప్పుడు ఇది మీరే తెచ్చుకోవాలా? ఎట్లా వాళ్ళు ఇస్తారండి, ఆ నేసి వాళ్ళు ఇస్తారు. మాకు ఇస్తే చుడతామండి. ఎన్ని ఇస్తారు నెలకు? 2 చీరలకి ఇస్తారండి. మొదట 2 చీరలకు ఇస్తారు, మళ్ళీ అయిపోతే మళ్ళీ 2 చీరలకి ఇస్తారు. అదండి. అంటే మీరు ఈ వయసులో కూడా ఈ కష్టం చేయాల్సింది అవసరమా? అవసరం పని ఉందండి. మరి మాకు భూమి పుట్ట లేదు, మరి ఇలాగే బతుకుతున్నాం. ఏం చేయండి? వృద్ధ చేనేత కార్మికుల్లో కొందరి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అవ్వ పేరు మొండి చక్రమ్మ. తన భర్త మొండి కొండతో కలిసి మొదటి నుంచి ఇదే పని చేస్తున్నారు. వీరు ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు అది నివాసయోగ్యంగా లేకపోవడంతో పక్కనే పాక వేసుకుని జీవిస్తున్నారు. ఏ పని చేయలేని దైన్య స్థితి. కన్న కొడుకు చేనేత పని వదిలి వేరే గ్రామానికి వలస వెళ్లాడు. ఈ అవ్వకు గత 4 నెలల నుంచి రేషన్ బియ్యం కూడా రావటం లేదు. కోట్ల బియ్యం ఎత్తలేదు బాబు. మా బతుకుపోతున్నాం. బతన దారి లేదు మాకు. వస్తున్నాం బాబు, అదే బతుకుతున్నాం. డబ్బులే బతుకుతున్నాం బాబు. అదేమి ఇచ్చింది కాడికి. తరతరాలుగా కుల వృత్తిని కొనసాగిస్తూ వస్తున్న వీరు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. తాము పడుతున్న కష్టాలు ఇక ఎంత మాత్రం తమ పిల్లలు పడకూడదనే ఆలోచనతో వారిని కుల వృత్తిలోకి తీసుకురావడం లేదు. అలా అని వారి పిల్లల్ని చదువు వైపుకు మళ్లిస్తున్నారని అనుకుంటే పొరపాటే. పిల్లల్ని చదివించడానికి స్తోమత లేని కుటుంబాలు చాలానే ఉన్నాయి. చేనేత వద్దు, ఇంకో పని చేసుకోండని చెప్పి వారిని ఇతర పనుల్లోకి పంపుతున్నారు. పూర్వీకులు ఇదే పని చేసిన వాళ్ళని, వాళ్ళు నేర్పేసిన వాళ్ళని మేము ఇదే పనిలో ఉండిపోయామండి. వేరే పని చేయడానికి వెళ్ళకపోతున్నామండి ఎక్కడికైనా. ఇంకా గిట్టుబాటు ఏమి లేదండి. దీనికి ఆదాయం తక్కువ, పని ఎక్కువ అండి. చిన్న పిల్లలకు కూడా పని ఉంటుంది, మొత్తం చిన్న పిల్లలతో సహా పని ఉంటుంది. అది పని తర్వాత మా పిల్లల్ని చదివించుకోవాలి. దీంట్లో కూడా డబ్బులు ఆదాయం లేకండి, చదువు కూడా చదివించుకోలేక వేరే పనిలో పెట్టాం. ఈ పనిలో ఇష్టం లేకండి మేము, ఎందుకంటే దీంట్లో ఆదాయం రాదండి. మాకులాగే మా పిల్లలు కూడా బాధపడాలనేసి వేరే పనిలో పెట్టాం. మా అబ్బాయిని చదువుంటే చదువుకోలేదులేండి. అబ్బాయి కొంచెం కూడా చదివించలేకపోయామండి. దీని మీద ఆదాయం తక్కువ. ఇది మొత్తం 6 చీరలు నేస్తే 2000 వస్తుందండి. 2000 వస్తుందని 15 రోజులు నేయాలండి. కష్టమండి. మాకు ఇల్లు కూడా లేదండి, రెంట్కండి ఇది. మన దేశంలో వ్యవసాయం తర్వాత అతి పెద్ద వృత్తి చేనేత వృత్తి. దేశమంతా విస్తరించిన ఈ వృత్తిని కాపాడడం కోసం నేతల వైపు నుంచి ఎన్నెన్నో హామీలు వస్తుంటాయి. కానీ అవన్నీ మాటల వరకే అని అంటారు గొల్లప్రోలులో ఉన్న యువ చేనేత కార్మికులు. దేశంలో రైతుల ఆత్మహత్యల తర్వాత ఎక్కువగా వినిపించేవి చేనేత కార్మికులవే. అయినప్పటికీ సర్కార్ పెద్దగా స్పందించడం లేదని వీరు వాపోతున్నారు. అన్నదాతల కోసం చేపట్టిన రుణమాఫీ లాంటి పథకం మాకు కూడా వర్తింపచేస్తామని అంటారు తప్ప వాస్తవంలో మాత్రం హామీలు నీటి మూటలే అవుతున్నాయనేది వీరి ఆవేదన.
మా బతుకులు మారి విధానం అయితే ఆంతలేదు స్వామి. మేము రైతుల్లాగే మేము కూడా ఏదో పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకోవాలని ఎంతోమంది చేనేత కార్మికులు పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకున్నారు. చేసుకున్నప్పుడు కూడా ఈ గవర్నమెంట్కి సేమ్ కుట్టినట్టు కూడా లేదు. మా పరిస్థితి ఇంక భగవంతుడే మారసాలనుకున్నాం కానీ మా బతుకులు మారేలాగా ఏమీ లేవు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా మీకు ఇదిగో చేస్తాం అది చేస్తాం అనడం తప్ప మాకు చేసేది ఎవరో ఏమీ లేదు. ఇవాళ రైతులకి రుణమాఫీ అని ఎంతో చేశారు. మా చేనేత కార్మికులకి మనిషికి 20,000 రూపాయలు లోన్ ఇచ్చి ఆ 20,000 రూపాయలు రుణమాఫీ కొట్టడానికి కూడా ఇవాళ మన సీఎం గారికి సంతకం పెట్టడానికి చేతులు వస్తలేదండి. మరి చేనేత కార్మికుల మీద ఇంత చిన్న చూపు దేనికో కూడా నాకేం అర్థం అవట్లేదు. అంటే ఒక రైతే ఒక మనిషి, చేనేత కార్మికుడు మనిషి కాదా? ఇది గొల్లప్రోలు చేనేత సొసైటీ. ఇక్కడ నుంచి చేనేత కార్మికులు నూలు తీసుకుంటారు. ఆ తర్వాత పడుగు పని ద్వారా సాఫీ చేసి మగ్గాలపై వేసి నెలకు 14 చీరల వరకు నేస్తారు. అదే కుటుంబ సభ్యులందరూ సహకరిస్తేనే. దానికి గాను సొసైటీ వీరికి 2,800 ఇస్తుంది. అయితే వీరికి మధ్యలో అయ్యే ఖర్చులు 1,100 వరకు ఉంటాయి. అది పోను కేవలం 1,700 రూపాయలు వీరికి మిగులుతుంది. సొసైటీ వీరికి ఆర్థికపరమైన సాయం చేయటం లేదు. మరోపక్క ఆప్కో సంస్థ వీరి కూలి పెంచడం లేదు. ఈ పరిస్థితి అధిగమించడానికి చేనేత కార్మికులు షావుకార్ల దగ్గర అడ్వాన్స్ తీసుకుని పని మొదలు పెడతారు. ఈ పని చేయడం వల్ల వీరికి సొసైటీ సభ్యత్వం పొందుతుంది. వీరితో బట్టలు నేయించే షావుకార్లైనా వీరికి ఇచ్చే ధర సొసైటీ కంటే ఎక్కువ అంటే అదే కాదు. మొత్తం మీద గొల్లప్రోలు చేనేత కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, మరోపక్క సొసైటీ కూడా కుంటుపడే పరిస్థితి వస్తోందని అంటారు గొల్లప్రోలు చేనేత సొసైటీ ప్రెసిడెంట్ సత్యానందం. బయట మా దాని మీద తక్కువ ఉంటుంది సార్, మా దాని మీద తక్కువ ఉంటుందండి. అయినా ఏం చేస్తారండి వాళ్ళు? సరే బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ సొసైటీకి రావడానికి అవకాశాలు లేవండి. ఒక్కసారి వెళ్ళిపోతే ఎందుకంటే వాళ్ళు అడ్వాన్సులు ఇస్తారు సార్. సొసైటీ అడ్వాన్సులు కట్టేవద్దండి మాస్టర్ గారు. ఆ అడ్వాన్సుల్లో ఇరుక్కుపోయి వాళ్ళు ఎంత మజూరు ఇచ్చినా మాకన్నా తక్కువ ఇస్తారండి. వాళ్ళు ఎంత మజూరు ఇచ్చినా ఇంకా అక్కడే సావాలాడు, మైంగా ఉండిపోతాడు సార్. ఒక 20,000 అడ్వాన్సో 30,000 అడ్వాన్స్ ఇచ్చేస్తాడండి వాడు. అవి ఇవ్వాలంటే ఇటు రాలేడండి. అవి ఇచ్చి రావాలంటే వీడి దగ్గర ఉండవండి, ఇటు రాలేరు. గొల్లప్రోలు గ్రామంలో ఒకప్పుడు 2,000 మగ్గాలు ఉండేవి. కానీ ఇప్పుడు అవి 110కి తగ్గిపోయాయి. ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో చేనేత సంఘాలు 72 ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 50కి పడిపోయింది. అసలు చేనేత కార్మికులకు గతంలో ఎప్పుడైనా మేలు జరిగిందా అంటే ఒక్కసారి జరిగింది అని అంటారు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 50 చేనేత సంఘాల అసోసియేషన్ అధ్యక్షులు. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంచుమించులో 109 కోట్ల రూపాయలు ఆ రోజు కొడతాం జరిగింది. అప్పుడే కొంత ఏదో నిలబడ్డాం, అయ్యో మూసేస్తున్నారనే టైంలో కొంత నిలబడ్డాం. మళ్ళా దీన్ని ఒక లైన్లో పెట్టి ఏదో గవర్నమెంట్ ఇస్తుంది అని పోతే ఈ రోజుకి కూడా ₹1 లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకుంటామని చెప్పటమే కానీ ఆచరణలో చేసింది ఏమీ లేదని చేనేత కార్మిక నాయకులు అంటున్నారు. వారు తాము చేస్తున్న విమర్శల్ని ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చేసిన కేటాయింపులే దీనికి నిదర్శనం అంటారు చేనేత నాయకులు. కానీ చేనేత కార్యక్రమానికి బడ్జెట్లో కేటాయించింది నామమాత్రం. కనీసం ఆ ఉద్యోగస్తులకి జీతాలకే సరిపోవు, ఇంకా మాకేముంటుంది అందులోనే? ఏముండదు. అందుకు చేనేత రంగాన్ని ఏదో ఆదుకుంటాను, నేను చేస్తాను, నేను మీకు అందరికీ న్యాయం చేస్తానని మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కూడా పెడతాం జరిగింది. మరి 30% రిబేట్ ఇస్తానన్నాడు. జనతా వస్త్రాలు కూడా నేస్తానని చెప్పాడు. అలాగే రుణమాఫీ కూడా పూర్తిగా చేస్తా అన్నాడు. చేనేత కార్మికుడికి అన్నవాడికి ప్రతి ఒక్కడికి కూడా 50 సంవత్సరాల ఒత్తిలోకి మొత్తం అందరికీ కూడా మీకు పెన్షన్ ఇప్పిస్తానన్నాడు. కానీ పెన్షన్లు గతంలో ఇచ్చినవి ఇవాళ చాలా తీసేస్తాం కూడా జరిగింది, చాలా దుఃఖంగా. ఈ విషయం కూడా చాలాసార్లు మేము ప్రభుత్వానికి కూడా మనవి చేసాం, సీఎం గారిని కలిసాం, వినతి పత్రాలు ఇచ్చాం. అలాగే చేనేత గౌలి శాఖ మినిస్టర్ని కూడా కలిసాం, వినతి పత్రాలు ఇచ్చాం. అయినప్పటికీ కూడా మనకి ఏ రకమైన రెస్పాన్స్ ఈ రోజుకి రాలేదు.
అసలు చేనేత రంగానికి ఎప్పుడు సమస్యలు వచ్చి పడ్డాయి? ఈ సమస్యలు పరిష్కారం కాకుండా ఎందుకు తీవ్రమవుతూ వచ్చాయి? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తావనకు వచ్చినప్పుడు గతంలో చంద్రబాబు 9 ఏళ్ల పాలనలోనే ఎక్కువగా డ్యామేజీ జరిగిందని అంటారు తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఎంతో ఆడంబరంగా చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో చేనేత వస్త్రాల్ని విరివిగానే పంపిణీ చేశారు. ఆహుతులకు, భూములు కోల్పోయిన రైతులకు పంచలు, చీరలు పంపిణీ చేశారు. వాటి సేకరణ అంతా లోపభూయిష్టమేనని అంటారు రామకృష్ణ. అయినా దీన్ని అధికార పార్టీ చేసిన కుంభకోణమని ఆరోపిస్తున్నారు. గడ్డు పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటారు? ఆయన ఎక్కినన్నే గద్దె ఎక్కినన్నే ఫస్ట్ ఆప్కో షోరూమ్లు మూయించేశాడు ఆయన. చాలా షోరూమ్లు మేము ఇప్పుడు చాలాసార్లు చెప్పడం జరిగింది మీడియా ముందు. అలాగే 1300 చిల్లర సొసైటీలు ఉండి రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లో ఈయన చేసిన 9 సంవత్సరాల్లో 800 సొసైటీలు పడిపోవడం జరిగింది. అంతేకాకుండా సబ్సిడీలు ఎత్తేయడం. ఇంతకంటే ఘోరం ఏంటంటే స్పిన్నింగ్ మిల్లు, అంటే చేనేత కార్మికులకి, చేనేత సొసైటీలకు అనుబంధంగా ఉండే స్పిన్నింగ్ మిల్స్ రాజమండ్రి, గుంతకల్లు, అలాగా ఈ స్పిన్నింగ్ స్పిన్నింగ్ మిల్లు కూడా ఈ నయ్యాములోనే అమ్మేయడం కూడా జరిగింది. మనం ఎక్కడికో అవసరం లేదు. రాజమండ్రి స్పిన్నింగ్ మిల్లు ఈ తూర్పుగోదావరి జిల్లాలో 50 సొసైటీలకి అనుసంధానంగా ఉండే ఈ రాజమండ్రి స్పిన్నింగ్ మిల్లు కూడా ఆయన నయ్యాములోనూ కూడా అమ్మేయడం జరిగింది. ఎన్నెన్నో సంక్షేమ పథకాలు దేశమంతా ఆయా వృత్తుల వారి కోసం ఉన్నాయి. అలాగే చేనేత కార్మికుల కోసం కూడా చాలా పథకాలను ప్రకటిస్తూనే ఉన్నారు. అనేక హామీల్ని ఆయా ప్రభుత్వాలు గుప్పిస్తూనే ఉన్నాయి. కానీ అవేవీ సక్రమంగా అమలు కాకపోవడం బాధాకరమని అంటారు స్థానిక రాజకీయ నేత పర్ల రాజా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత చేనేత కార్మికులకి ఏ సంక్షేమ కార్యక్రమం కూడా జరగకుండా, ఏ కార్యక్రమం, ఏ సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి లేకుండా, ఏ పథకం నుంచి కూడా వాళ్ళకి రుణ సహాయం కానీ ఏ విధమైన సహాయం లేకుండా రుణమాఫీ కానీ చేయకుండా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్న స్థితిని మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆయనకి ఈ చేనేత కార్మికులకి, చేనేత సంఘాలకి, వాళ్ళకి దారి చూపించే పని కల్పించాలని చెప్పేసి ఆశిస్తూ. రాట్నం లేకుండా మహాత్మా గాంధీని ఊహించలేం. ఆయన జీవితంతో విడదీయరాని అనుబంధం దానిది. కోపం వచ్చినా, సంతోషం వచ్చినా ఆయన రాట్నం ముందు కూర్చొని గంటల తరబడి పనిచేసేవారు. చేనేత పరిశ్రమ గొప్పదనాన్ని గుర్తించిన ఆయన రాట్నాన్ని మన జాతీయ జెండాలో భాగం చేశారు. అలాగే ఆయన ఖాదీ వస్త్రాలకు కూడా చాలా ప్రాముఖ్యతనిచ్చారు. ఆ వస్త్రాలను ధరించే నేటి రాజకీయ నేతలు మాత్రం చేనేత కార్మికుల వేదల్ని, బాధల్ని ఎప్పుడో మరచిపోయారు. గొల్లప్రోలు గ్రామంలో ఇంకా చేనేత కార్మికులు మిగిలిపోయి ఉన్నారు. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ కుల వృత్తిని ఇంకా వదలడం లేదు. వారికి అండగా ఉండవలసిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాబట్టి ఇప్పటికైనా వారిని ఆదుకోవాలని ఇక్కడున్న నేతలు, ఇక్కడున్న కుటుంబాలన్నీ కూడా వేడుకుంటున్నాయి. ఇది ఈ వారం బతుకు చిత్రం. వచ్చే వారం తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.